మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. నడి రోడ్డుపై మిర్చి పంట లోడ్లను నిలిపివేసి నిరసన తెలిపారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించకుండా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారులు సరైన సమయానికి కాంటాలు నిర్వహించకపోగా దోపిడీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించుకొని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మార్కెట్ ఏ మార్కెట్ ఏం చెప్తారు రామన్ రైట్, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, నిరసన ఏ విధంగా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పెద్ద సంఖ్యలో ఏదైతే మిర్చి బస్తాలు ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలో అంటే మిర్చి అంతా కూడా దిగుబడిగా మారి వస్తున్న తరుణంలో దానికి సంబంధించినటువంటి అంటే రైతాంగం సంబంధించి ఇటీవలి కాలంలో మహబూబాబాద్ కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఏదైతే మిర్చి సాగుకు సంబంధించి అధిక పెట్టుబడి పెట్టి ఉన్న సందర్భం. ఎందుకంటే ఏదైతే వరదలు కావచ్చు, ఏదైతే ఆగస్టు నెలలో వచ్చినటువంటి భారీ వర్షాలు వరదల వల్ల ఇసుక మేటలు కూడా వ్యవసాయ పొలాల్లో వేసిన పరిస్థితుల్లో పెట్టుబడి ఎక్కువైన పరిస్థితి మిర్చి పంటకు సంబంధించి ప్రధానంగా తెగుళ్ల రూపంలోనూ రైతాంగం ఇబ్బందులు పడ్డ పరిస్థితి, రసాయనాలకు కావచ్చు, ఫర్టిలైజర్ సంబంధించి అధిక ఖర్చు అయిన పరిస్థితుల్లో వాళ్లకు గిట్టుబాటు ధర సరిగా రాని నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కావచ్చు, కే సముద్రం కావచ్చు, వరంగల్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఎండుమాముల వ్యవసాయ మార్కెట్ కావచ్చు, పెద్ద సంఖ్యలో మిర్చి బస్తాలు వచ్చిన పరిస్థితుల్లో ఆ రైతాంగానికి సరైన గిట్టుబాటు కల్పించడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు పూర్తిగా విఫలమైన సందర్భం. ప్రధానంగా మనం చూసినట్టయితే తేజ రకం కావచ్చు, ఏదైతే 3-4 రకం US 3-4 రకం అంటా ఉంటాము అది కావచ్చు, ఒక సింగిల్ పట్టి అనే ఒక్క రకాన్ని ఇవాళ 40,000కు చేరుకుందని ఒక్క రకం మిర్చిని చూపించి మిగతా రకాల మిర్చి పంటలంతా కూడా మిగతా రకాలైనటువంటి మిర్చి అంతా అదే ధరలో ఉందన్నటువంటి ఒక ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అవన్నీ కూడా అబద్ధాలే అని రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన, ఆవేదన, చేస్తున్న ధర్నాల ద్వారా మనకు అర్థం అవుతా ఉన్న పరిస్థితి. మార్కెట్ ధరను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఏదైతే తేజ రకం కావచ్చు, US 3-4 రకం కావచ్చు, ఇతర రకాల పంటల ఇతర రకాల మిర్చి రకాలన్నీ కూడా కనీసం 12,000 రూపాయలు మించని పరిస్థితి. ఏదైతే మార్కెట్లలో ఉండేటువంటి బోర్డు లెక్క ప్రకారం మనం చూసినప్పటికీ 13,500 నుంచి 14,000 వరకు మాత్రం బోర్డు లెక్కలు చూపిస్తున్నప్పటికీ అవి మార్కెట్ లో తేమ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఇది సరైన పంట తీసుకురాలేదు, అవి నాణ్యత లేదు అనే అంశాలను చూపించి రైతాంగాన్ని వల్ల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలకు మార్కెట్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వాళ్ళ దోపిడీకి దిగబడ్డాలన్నటువంటి అంశాలను అయితే రైతాంగం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. 6 కాలం శ్రమించి పంట పండించిన రైతాంగం అంతా కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటు జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా ఆ రైతు ఆత్మహత్య వెనుక ఇవాళ మిర్చి పంట ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ రైతు పెట్టుబడి రూపంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర రానుకుందాము. ఒక ఎకరాకు సంబంధించి 20 నుంచి 30 క్వింటాలకు సంబంధించిన మిర్చి దిగుబడిగా రావాల్సి ఉండగా ఏదైతే తెగుళ్లు కావచ్చు, ఇతర అంశాల వల్ల దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి. 10 నుంచి 12 క్వింటాలు వచ్చిన పరిస్థితుల్లో ఒక క్వింటాకు
10,000 రూపాయలు 12,000 రూపాయలు పలికితే 10,000 రూపాయలు పలికినట్టయితే ₹1,00,000 12,000 రూపాయలు పలికినట్టయితే ₹1,20,000. అంటే దాదాపు ఒక రైతు 2 లక్షల రూపాయల వరకు ఒక ఎకరానికి ఖర్చు చేస్తే 80,000 రూపాయల వరకు రమారని నష్టపోతున్న పరిస్థితి. ఒక 2 ఎకరాలు సాగు చేసేటువంటి రైతు ₹1,60,000 నష్టపోతున్న పరిస్థితి. అదే రైతు 5 ఎకరాలు ఉన్నట్టయితే సుమారుగా ఆ రైతుకు సంబంధించి 3-4 లక్షల రూపాయలు ఈజీగా నష్టపోతున్న సందర్భంలో ఆ రైతాంగం అంతా ఇవాళ ఆత్మహత్యల బాట పడతా ఉన్నారు. అదే సందర్భం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కు సంబంధించి ఏదైతే మిర్చిని తీసుకొచ్చిన రైతులు ఇవాళ ఇబ్బందులు పడ్డ పరిస్థితి, సరైన గిట్టుబాటు ధర రావడం లేదని ఆ వ్యవసాయ మార్కెట్ కు సంబంధించి వచ్చినటువంటి రైతులంతా కూడా నేషనల్ హైవే మీద భారీగా చేరుకొని అక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి, భారీ ధర్నాకు దిగిన సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలి, సరైన గిట్టుబాటు ధర అందించాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే ప్రధానంగా చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి ఏదైతే ఇంత రాత్రి పూట కూడా 9 గంటల రాత్రి తర్వాత కూడా వాళ్ళు రోడ్డు ఎక్కారంటే వాళ్ళ ఆవేదన ఆక్రందన ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.